వెల్కమ్ టు మీ ఇంటి వంట. ఈ గురువారం మన షెఫ్ స్వజన్ గారు ఏం చేయబోతున్నారా అని మీతో పాటు నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానండి. మరి ఇంతకీ స్వజన్ గారికి వెల్కమ్ చెప్పి ఆ డిషెస్ ఏంటో తెలుసుకుందామా? హాయ్ స్వజన్ సార్, ఎలా ఉన్నారు? మరి ఈ రోజు ఫస్ట్ ఐటమ్ ఏం చేయాలనుకుంటున్నారు? ఈ రోజు మనం ఏం చేద్దామంటే ఒక నాన్ వెజ్ ఒక వెజ్ ఐటమ్ చేసుకుందాము. ముందుగా నాన్ వెజ్ చేసుకుందాము. దాని పేరు మురుగ్ జాల్ ఫ్రైజీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఎస్, బోన్లెస్ చికెన్, రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్, కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, నూనె, ఉల్లిపాయ ముక్కలు, కాజు పేస్ట్. ఓకే, అన్ని రెడీగా పట్టుకున్నాము. ముర్గ్ జాల్ ఫ్రైజీ, అసలు ఈ పేరు ఎలా పెట్టారు దీనికి? దీనికి వచ్చేసి మనము మురుగు వచ్చేసి చికెన్ కదా, జాల్ ఫ్రైజీ వచ్చేసి ఆనియన్ క్యాప్సికమ్ వీటిల్లో చేసి టాస్ చేసిన తర్వాత దాంట్లో జ్యూస్ వస్తుంది అనమాట. ఇంకోటి దీనికి వచ్చేసి జాల్ ఫ్రైజీకి మసాలా ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. ఇది జాల్ ఫ్రైజీ మసాలా అనమాట. జాల్ ఫ్రైజీ మసాలా వచ్చేసి ఎండుమిరపకాయలు ఉంది కదా, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ మూడు మంచిగా రోస్ట్ చేసి ఈ విధంగా రోస్ట్ చేసిన తర్వాత మాడనియొద్దు, రోస్ట్ చేసేసిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకుని క్రష్ చేయాలి. ఫైన్ పౌడర్ కాకుండా లైట్ క్రష్ ఇట్లా ఉండాలి. మనం తినేటప్పుడు తెలుస్తూ ఉంది అనమాట. ఓకే, అంటే ఆయిల్ కూడా మనం ఏం వేయలేదు. ఎస్ ఎస్. ఇంకోటి ఏంటంటే దీంట్లో బోన్లెస్ యూస్ చేస్తున్నాము. చికెన్ బోన్లెస్ వచ్చేసి మనము బారుగా కట్ చేసుకుందాం అనమాట. మన రెగ్యులర్ చికెన్ పీసెస్ కాకుండా ఇలా ఓన్లీ బోన్లెస్ చికెన్ తీసుకుని ఈ షేప్ లో కట్ చేసుకున్నాం. ఎస్, ఇలా బార్ కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఓకే, అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం సార్. మాట్లాడుకుంటూ మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. మనం ముందుగా మనం చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి. దాన్ని ఓకే, మ్యారినేషన్ కోసం ఉప్పు, కొంచెం ఉప్పు ఇవ్వండి, కొంచెం పసుపు. ఉప్పు మెయిన్ కదా టేస్ట్ కి, అందుకని జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు ఈ ప్రోగ్రామ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారా? ఎస్, నేర్చుకుంటున్నారా? యా, ట్రై చేస్తున్నారా? అవును, నేను మొత్తం చేస్తున్నాను ఇంట్లో. అండ్ ఇంకొకటి, అసలు నాన్ వెజ్ ఐటమ్స్కి ఎక్కువ మ్యారినేట్ చేయాలి అంటారు కదా, అది ఎందుకు అవసరం అంటారు అసలు? అది బేసిక్ ఏంటంటే నాన్ వెజ్ ఐటమ్స్లో చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ కుక్ అయిన తర్వాత జ్యూసెస్ వదులుతాయి. జ్యూసెస్తో పాటు ఉట్టి జ్యూసెస్ వస్తే మనకు ఇది ఉండదు. ఆ మసాలా టేస్ట్ కూడా కొంచెం నోటికి తగులుతూ ఉంటే భలే ఉంటుంది. వండుతుంటే అలా అలా గుమ్మగుమ్మలు అందరికి బాకి ఎప్పుడు అవచేస్తారా? ఇది తొందరగా తిందామని చూస్తున్నారు మనం నెక్స్ట్ టైం నుంచి ఏం చేద్దామంటే ఆడియన్స్ కి కూడా ఫ్లేవర్ వెళ్ళేలాగా తయారు చేద్దాం. షూర్. ప్రతి ఒక్క ఇంట్లో అందరూ మొత్తం ఎవరైతే చూస్తున్నారో మీ ఇంటి వంట డెఫినెట్ గా అందరికి వెళ్తుంది ఆ ఫ్లేవర్. అండ్ ఇప్పుడు మనం మ్యారినేషన్ వరకు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఓకే, ఇప్పుడు సార్ ఇప్పుడు ప్యాన్ ఇవ్వండి, స్టవ్ వెలిగిస్తున్నాము, ఆయిల్ ఇవ్వండి. సో ఇది డీప్ ఫ్రై అలా ఏమి ఉండదా సార్? కర్రీ డీప్ ఫ్రై కాదు. ఇది డీప్ ఫ్రై అంటే మనం ఏం చికెన్ మొత్తం డీప్ ఫ్రై చేయడం అలా ఏం లేదు, డైరెక్ట్ కుకింగ్ అన్నమాట. సరిపోతుంది. ఓకే, ముర్గ్ జాల్ ఫ్రైజీ అంటే స్పెషల్లీ ఏ ఏరియా ఐటమ్ సార్ ఇది? ఇది యాక్చువల్లీ వచ్చేసి ముస్లిం క్విజిన్ అనమాట. ఎస్పెషల్లీ రంజాన్ టైంలో ఫెస్టివల్స్లో చేస్తారు. ఇది అరబిక్ డిష్, మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. కొంచెం జీలకర్ర ఇవ్వండి, కొంచెం ఉల్లిపాయలు. నాన్ వెజ్ ఐటమ్స్లో నేను జీలకర్ర ఎక్కువ చూడలేదు, బట్ ఈ రోజు మనం నాన్ వెజ్కి జీలకర్ర వేస్తాం. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏం వేయాలి సార్ అందులో? పచ్చిమిర్చి, ఇది కూడా యాజ్ యూజువల్ మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సార్. ఎస్. నెక్స్ట్ ఏం వేయాలి సార్ ఇందులో? కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవ్వండి. మనం ఇందాక మ్యారినేషన్కి చికెన్లో వేసాము, ఇప్పుడు గ్రేవీలో కూడా వేసుకుంటున్నాం. సార్ మీరు ఇన్ని వెరైటీస్ చేస్తూ ఉంటారు కదా, మతిమరుపు అనేది ఉండదా? రాదా? అంటే మధ్యమర ఎప్పుడు? జనరల్గా ఏంటంటే ఐ లవ్ మై ప్రొఫెషన్. ప్రొఫెషన్ ఇష్టపడినప్పుడు మతిమరుపు ఎందుకు వస్తుంది? ఓహో, ఓకే, మీరు అలా కానిచ్చేసారు అనమాట. నెక్స్ట్ ఏం వేయాలి? కొంచెం వేగింది కదా, ఇప్పుడు చికెన్ ముక్కలు వేస్తాము. చికెన్, ఓకే.
ఎనీవేస్ గ్రేట్ సార్, గ్రేట్. ఆ మీకు వచ్చిందా డెడికేషన్ అతి మరపు? నేను చేసేదే చాలా తక్కువ. ముందే నేను బాగా చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయి అన్ని ఇంగ్రీడియంట్స్ దగ్గర పెట్టుకుని చేసుకుంటాను కాబట్టి అన్నీ వేసేసుకుంటాను. లాస్ట్లో ఏదైనా మిగిలిపోయినా సరే తీసి వేసేస్తాను. ఆ టేస్ట్ పోకూడదు మనకి. సో మీరు ఫ్రై చేసేటప్పుడు కూడా నార్మల్గా గరెటతో తిప్పే కాకుండా ఇలా అంటూ ఉంటారు కదా, అప్పుడు ఏమవుతుందంటే అది ఈవెన్గా మిక్స్ అవుతుంది. ఓకే. ఈవెన్గా ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే ఒక సైడ్ మాడిపోయి ఒక సైడ్ మిక్స్ కాకుండా ఈవెన్గా మిక్స్ కావాలి కదా. ఎస్. సో కరెక్ట్గా మొత్తం చికెన్ ఏదైతే ఉందో అంతా బాగా ఫ్రై అవ్వాలి, ఉడకాలి. మనం ఇప్పుడు టమాటో వేస్తాము. టమాటో టమాటో ముక్కలు ఇవ్వండి. సో సేమ్ ప్రాసెస్ మనం మటన్ కూడా చేసుకోవచ్చా? మటన్ కూడా చేసుకోవచ్చు. అయితే మటన్ చేసుకునేప్పుడు ఏంటంటే మనం మటన్ ఉడకపెట్టుకుని చేసుకోవాలి. బాయిల్ మటన్ ఎందుకంటే డైరెక్ట్ ఉడకదు కదా, ఎక్కువ మనం ముందే బాగా బాయిల్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మసాలా ఇవ్వండి. ఓకే. ఇది స్పెషల్లీ ఈ జాల్ ఫ్రైజీకి మసాలా కదా. ఇందులో మనం ధనియా పౌడర్, ఎండుమిరపకాయలు, జీలకర్ర యూజ్ చేస్తాం. రోస్ట్ చేసి వేసుకున్నాము. సేమ్ క్వాంటిటీస్ సార్, 1:1 రేషియో. ఎంత తింటామో 1:1. ఎంత మనం అవసరమో స్పైసీ కాకుండా మీడియంగా చేసుకుందాము. ఓకే. ఇది మనం నాన్ వెజ్ ఐటమ్ తినని వాళ్ళు వెజ్తో అయినా చేసుకోవచ్చా? వెజిటబుల్ జాల్ ఫ్రై, పన్నీర్ జాల్ ఫ్రై. ఓ, సో సేమ్ మనం ఎప్పుడైతే చికెన్ యూజ్ చేసామో ఆ టైంలో వెజిటబుల్స్ యూజ్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ అది చేసుకోవటం అన్నమాట. చికెన్ బదులు వెజిటబుల్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. క్యాప్సికమ్ ఇవ్వండి. క్యాప్సికమ్ 2 టైప్స్ సార్? రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్. ఈ షేప్లో కట్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా సార్? చికెన్ క్యాప్సికమ్ ఒకే షేప్లో ఉంటే ఏమవుతుందంటే కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మనకేంటంటే ఒక చికెన్ తిన్నప్పుడు ఇమీడియట్గా క్యాప్సికమ్ కూడా టేస్ట్ చేస్తాం కదా, ఆల్మోస్ట్ ఇట్ షుడ్ ఈక్వల్గా చికెన్ టేస్ట్ రావాలి కదా, అందుకని. సో ఓన్లీ రెగ్యులర్గా నార్మల్గా కట్ చేసేసుకొని సింపుల్గా పీసెస్లా కట్ చేసేసుకుంటే అంత మనకి టేస్ట్ అంటే. కాజు పేస్ట్ ఇవ్వండి. ఓకే. సో చికెన్ బారుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ క్యాప్సికమ్ కూడా 2 వెరైటీస్ యూజ్ చేసాము, గ్రీన్ అండ్ రెడ్. అది కూడా బారుగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు కాజు పేస్ట్ వేస్తున్నాం కదా. ఓన్లీ కాజు ఒకటే కదా? కాజు ఒకటే బాయిల్ చేసేసి పేస్ట్ చేసాము. సో కాజు బాయిల్ చేసి మనం పేస్ట్ చేస్తున్నాం. బాయిల్ చేయాల్సిన అవసరం నెసెసిటీ ఉందా సార్? బాయిల్ చేస్తే ఏమవుతుందంటే పేస్ట్ బాగా స్మూత్ వస్తుంది అనమాట. గ్రేవీ కదా ఇది, అందుకని స్మూత్గా ఉండాలి. మనకు కొంచెం వాటర్ పోస్తాము. ఓకే. ఇంకా ఎంతసేపు పడుతుంది సార్ మనకి డిష్ ప్రిపేర్ అవ్వడానికి? జస్ట్ చికెన్ ఉడికిపోయిందంటే రెడీ అనమాట. సో 1 10 వరకు వచ్చింది సార్ మనకి. అయిపోయిందా? మనం మ్యారినేషన్లో కొంచెం సాల్ట్ వేసాము, గ్రేవీలో కొంచెం వేస్తాము. ఓకే. సో వాటర్ వేసిన ఒక 5-10 మినిట్స్ ఉడికేస్తే సరిపోతుంది. బోన్లెస్ చికెన్ కదా మనం వాడింది, అండ్ అందులో మ్యారినేట్ చేసుకున్నాము, తొందరగా ఉడికిపోతుంది. సో ముర్గ్ జాల్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని ఇమీడియట్గా స్విచ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సర్వ్ చేసి సర్వింగ్ బౌల్ తీసుకోమా? ఎస్. సో హాట్ ముర్గ్ జాల్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసి ఆడియన్స్కి ఎలా ఉందో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. తప్పకుండా. అద్దరిపోయింది. మరి ముర్గ్ జాల్ ఫ్రైజీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మీ అందరి కోసం మరొకసారి. ముర్గ్ జాల్ ఫ్రైజీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, టమాటో ముక్కలు, జాల్ ఫ్రైజీ మసాలా, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పసుపు, కొత్తిమీర, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, ఆయిల్. ముర్గ్ జాల్ ఫ్రైజీ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో చికెన్ ముక్కలు తీసుకొని సరిపడా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవగానే జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకొని దోరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి దోరగా వేయించాలి. అలా వేగాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి బాగా కలిపి కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత టమోటో ముక్కలు వేసి మరి కాసేపు ఉడికించి అవి ఉడికాక జాల్ ఫ్రైజీ మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, కాజు పేస్ట్ వేసి కొన్ని నీళ్లు పోసి
కలుపుకొని సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైన కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన ముర్గ్ జాల్ ఫ్రైజీ రెడీ. ఈరోజు మీ ఇంటి వంటలో ఆయుర్వేద నిపుణులు డాక్టర్ శ్రీదేవి గారు చెప్పే సలహా చూద్దాం. ఈ మధ్యకాలంలో చాలామంది సఫర్ అవుతున్న సమస్య అలర్జీ, నేజల్ అలర్జీ ముఖ్యంగా. అంటే పొద్దుట్లు లేవగానే తుమ్ములు రావడము, తుమ్ముల వల్ల ముక్కు బాగా కారడము, మొత్తం మ్యూకస్ అంతా జామ్ అయిపోయి బాగా రోజు జలుబు ఉన్నట్టుగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఈ సమస్య గురించి చాలామంది కాల్ చేస్తున్నారు. అయితే ఇది నిజంగా చెప్పాలంటే చాలా చిన్న చిట్కాలతో దీన్ని మనం మంచిగా నయం చేసుకునేటటువంటి సమస్య. అలర్జీ అనేది ఎక్కువ శాతం మనం ఎలాంటి వాళ్ళలో చూస్తుంటామంటే బాగా ఇమ్యూనిటీ లెవెల్స్ లో ఉన్న వాళ్ళలో అలర్జీ అటాక్ అవుతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం, సామాన్యంగా అలర్జీ అనగానే ఒక ట్యాబ్లెట్ వేసుకొని ఆ అలర్జీని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ దీనికి ఈ విధమైన పరిష్కారం కాకుండా ఆహారం ద్వారా, మన దినచర్య ద్వారా మనం చక్కగా పరిష్కరించుకోవచ్చు. అయితే దీనికి మనము పురాతనంగా అందరూ చెప్తూ వస్తున్నదే అల్లం రసం తీసి ఒక చెంచా అల్లం రసంలో తేనె కలుపుకొని రోజు ఉదయం మీరు తుమ్ములు వచ్చే సమయానికి మనము దాన్ని నాకి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా అలర్జీ సమస్య నుండి మీరు బయటపడతారు. ఇదే కాక మెంతులు, ఒక 2 చెంచాల మెంతులు తీసుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో బాగా మరిగించి, ఆ గ్లాసు నీళ్ళు సగం గ్లాస్ అయ్యే వరకు మరిగించి మనము అది వడగట్టుకొని ఉదయాన్నే తుమ్ములు వచ్చే సమయానికి మనం అటు ఇటు తిరుగుతూ దాన్ని సిప్ చేసినట్టయితే ఆ వాటర్ను చక్కని గుణం కనిపిస్తుంది. ఇదే కాక మన మ్యూకస్ అంటే మన ముక్కులో పై పొరను మనం హెల్దీగా చూసుకోవాలి. అలా హెల్దీగా అవ్వాలంటే అప్పుడప్పుడు మనము నస్యకర్మ అని మేము చెప్తూ ఉంటాం ఆయుర్వేదంలో. అంటే ముక్కులో డ్రాప్స్ అంటే ఆయిల్ చుక్కల్ని కనుక మనం వేసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి అలర్జీ క్రియేట్ చేసేటటువంటి దుమ్ము కానీ ధూళి కానీ ఏదైతే ఉందో ఆయిల్తో పాటు మనకు క్లీన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం లేవగానే మీరు 2 చుక్కల కొబ్బరి నూనెను 2 ముక్కు రంధ్రాల్లో వేసుకొని దాన్ని బాగా పీల్చి లేచి కూర్చొని ప్రాణాయామం అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కనుక చేసినట్టయితే అక్కడున్న మ్యూకస్ పొర కూడా హెల్దీగా తయారయ్యి అలర్జీ బారి నుండి మీరు తప్పక బయటపడతారు. ఇదే కాక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. పళ్ళు, కూరగాయలు బాగా తినే వాళ్లకు ఇలాంటి వ్యాధులు అస్సలు రావు. ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్టయితే మీరు మాకు ఫోన్ ద్వారా తెలియపరచవచ్చు. మా ఫోన్ నంబర్ 04023375531. చూసారు కదండి, ఆయుర్వేద నిపుణులు డాక్టర్ శ్రీదేవి గారు చెప్పిన ఆయుర్వేద సలహా. ఇప్పుడు మనం వంటలోకి వెళ్దామా? ముర్గ్ జాల్ ఫ్రైజీ చాలా చాలా టేస్టీగా ఉంది సార్. మరి నెక్స్ట్ వెజిటేరియన్ ఐటమ్ చేద్దాము. ఎందుకంటే ఎస్పెషల్లీ వెజిటేరియన్ లవర్స్ కోసం మనం నెగ్లెక్ట్ చేయకూడదు కదా. మంచి ఐటమ్ వెజిటబుల్ మఖానీ చేద్దాము. అన్ని వెజిటబుల్స్ యూజ్ చేసి వెజిటబుల్ మఖని తయారు చేస్తున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఎస్, ఉడికించిన క్యారెట్, ఉడికించిన బీన్స్, పచ్చి బఠానీ, ఉల్లిపాయ ముక్కలు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన టమాటో ప్యూరే, బటర్, నూనె, గరం మసాలా, కసూరి మేతి, కారం, ఉప్పు, ఉడికించిన జీడిపప్పు పేస్ట్. ఓకే, అన్ని రెడీగా ఉన్నాయి మన వెజిటబుల్ మఖని తయారు చేసుకోవడానికి. మొదలు పెడదామా సార్? ఎస్, సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది. మనము వచ్చేసి దీంట్లో టమాటో ప్యూరే చేస్తాం కదా, బాయిల్ చేసినాక స్కిన్ తీసేసిన తర్వాత దాన్ని పేస్ట్ చేసుకుంటాము. ఇంకోటి కాజు వచ్చేసి మనము ఉడికించి పేస్ట్ చేస్తాం అనమాట. సో కాజు కూడా ఉడికించి రిచ్గా ఉంటుంది అనమాట, గ్రేవీ రిచ్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. అందుకని దీన్ని ఉడికించి పేస్ట్ చేసాము. ఓకే, కొంచెం ఆయిల్ ఇవ్వండి. సరిపోతుంది. షాజీరా ఇవ్వండి. ఫస్ట్ షాజీరా ఎక్కువ మనం నాన్ వెజ్ ఐటమ్స్ లో కదా యూస్ చేస్తాం సార్, దీనికి కూడా మనం వేస్తాము. దీంట్లో మంచి ఫ్లేవర్ ప్లస్ టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ ఈవెన్ షాజీరా బిర్యానీస్ లో యూస్ చేస్తాం కదా. బిర్యానీస్ లో వేస్తాము, మొగలాయ్ డిషెస్ లో ఎక్కువ యూస్ చేస్తాము. సో దీనివల్ల హెల్త్ కి ఎలాంటి ఉపయోగం ఉంటుంది? మామూలు టేస్ట్ అయితే బాగుంటుంది అంటారు. మన ఎపిటైట్ పెంచుతుంది అనమాట. ఇట్స్ లైక్ జీలకర్ర లాగా ఎపిటైట్ పెంచుతుంది, ఆకలి మంచిగా పెంచుతుంది, డైజెస్టివ్ మనం
తిన్న ఆహారం అరగాలి కదా, అరగటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది సో జీలకర్ర లాగే మనకి ఆహారం అరగడానికి, అలాగే బాగా ఆకలి అవ్వడానికి కూడా ఫ్లేవర్ బాగా వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు ఇవ్వండి. ఓకే. కొంతమంది గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, అలాంటివైనా మనం మిక్స్ చేసుకోవచ్చు. గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఎందుకంటే ఈ గ్రేవీలో తక్కువ వేయిస్తారు, వేసుకోవచ్చు. కానీ నార్మలీ ఎస్పెషలీ వచ్చేసి వెజిటబుల్ మక్కని కదా, గ్రీన్ లీఫ్ మక్కని కాదు కదా. ఓకే, గ్రీన్ లీఫ్ కాదు, బట్ ఏమైనా యూజ్ చేస్తే మంచిది. మనం ఎనీహో వేస్తాం కదా, పైన కొత్తిమీర వేస్తాము. కొత్తిమీర ఒకటే. ఓకే, నెక్స్ట్ సార్. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఏం చేద్దామంటే వెజిటబుల్స్ వేస్తాము. అవి కూడా క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్ 3 ఇచ్చేసి. షాజీరా బాగా వేగి మనకి మంచి స్మెల్ వస్తుంది. బిర్యానీ వండేటప్పుడు ఎలాంటి స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ వస్తుంది. బీన్స్, క్యారెట్ ఇప్పుడు వేసింది ఆల్రెడీ బాయిల్డ్ క్యారెట్. సార్ షేప్ కూడా డిఫరెంట్ గా తీసుకున్నారు, డైమండ్ షేప్స్ ప్లస్ గ్రీన్ పీస్. గ్రీన్ పీస్ ఎక్కువ తింటే మనకి డైజెషన్ లో ప్రాబ్లం అయ్యి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అంటారు, కరెక్టేనా సార్? అందుకే ఏదైనా లిమిట్ గా తీసుకోవాలి, కంపల్సరీ అన్ని తినాలి. సో వెజిటబుల్స్ వేసిన తర్వాత కొంచెం సీజనింగ్ ఇస్తాము. కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఇప్పుడు మనం టమాటో ప్యూరీ వేస్తాము. టమాటో ప్యూరీ ఇది ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి మనం ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం ఉండదు. టమాటో ఉడకబెట్టి పైన తోలు తీసేసి మొత్తం ప్యూరీ లాగా చేసుకుంటాం. కొంచెం వాటర్ వేస్తాము. గ్రేవీకి కూడా ఇదే ఇంకా. కొంచెం గరం మసాలా ఇవ్వండి. గరం మసాలా కొంచెం వేసుకుందాము. సార్ ఇదెందుకు కసూరి మేతి వచ్చేసి మనము దీంతో పాటు టేస్ట్ మస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇది డ్రై మేతి పౌడర్ కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. కొంచెం చేదు వస్తుంది అంటారు కదా, అందుకని మనం ఏంటంటే ఎక్కువ కాకుండా పచ్చిది వేస్తే చేదు వస్తుంది. దీన్ని ఏం చేసామంటే రోస్ట్ చేసి వేసుకుంటే ఏమవుతుందంటే అది మంచి ఇది వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఓకే, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. జీడిపప్పు పేస్ట్ ఇవ్వండి. ఆల్రెడీ ఉడకపెట్టిన జీడిపప్పుని మనం పేస్ట్ చేసుకున్నాం. జీడిపప్పుతో పాటు మనం బాదం కూడా మిక్స్ చేసుకోవచ్చు సార్? అవైలబిలిటీని బట్టి మనం జీడిపప్పు అంటే కామన్గా అవైలబుల్ ఉంటుంది కదా, అందుకని జీడిపప్పు వేస్తాము. ఓకే, చివరిగా కొంచెం బటర్ వేస్తాము. ఓకే, మక్కన్ మెయిన్ డిష్ పేరే మక్కని కదా, మక్కన్ లేకపోతే ఎలాగా? అందుకే కదా బటర్ అంటేనే ఆ డిష్ చాలా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది. అండ్ పేర్లోనే మక్కని అని ఉంది, బటర్ కూడా యూస్ చేసాము. అండ్ 100% చాలా బాగుంటుంది ఈ డిష్, నాకు తెలుస్తుంది. అండ్ వెజిటబుల్స్తో కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం వెజిటబుల్స్ అన్నీ యూస్ చేస్తున్నాం కాబట్టి. స్విచ్ ఆఫ్ చేసేస్తాము. ఓకే, ఇంకా ఇందులో మనం క్రీమ్ కానీ ఎలాంటిది ఏమైనా యూస్ చేసేది పైన వేస్తాము, పైన గార్నిష్లో వేస్తాము. సర్వింగ్ బౌల్తో నేను రెడీ. సో పైన కొంచెము క్రీమ్ వేసుకుందాము. కొత్తిమీర కొంచెం టేస్ట్కి. రోజ్ ఫ్లవర్, టమాటోతో వెజిటబుల్ మక్కని రెడీ అయిపోయింది విత్ గార్నిష్. మీరు టేస్ట్ చేసి ఆడియన్స్కి ఇమీడియట్గా ఎలా ఉందో తెలియజేయండి, సో దట్ వాళ్ళు కూడా ప్రిపేర్ చేస్తారు. తప్పకుండా అండి. సూపర్. మరి వెజిటబుల్ మఖని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి చూద్దాం. వెజిటబుల్ మఖని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బీన్స్ ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటో ప్యూరీ, బటర్, పచ్చి బఠానీ, షాజీరా, కసూరి మేతి పౌడర్, ఉల్లిపాయ ముక్కలు, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, కారం, కొత్తిమీర, గరం మసాలా, ఉడికించిన కాజు పేస్ట్. వెజిటబుల్ మఖని తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి
సరిపడా నూనె వేసుకొని నూనె వేడవగానే షాజీరా ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అవి దోరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్ ముక్కలు, పచ్చి బఠానీలు వేసి కాసేపు వేయించుకోవాలి. తరువాత సరిపడా కారం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి టమోటో ప్యూరీ కూడా వేసి కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అలా ఉడుకుతుండగానే గరం మసాలా, కసూరి మేతి పొడి, ఉడికించిన జీడిపప్పు పేస్ట్ వేసి కలుపుకొని మరి కాసేపు ఉడికించాలి. చివరిగా బటర్ వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన ఫ్రెష్ క్రీమ్ వేసి కొత్తిమీర చల్లి టమోటోతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, నోరూరించే ఎంతో రుచికరమైన వెజిటబుల్ మఖని రెడీ. స్వజన్ గారు, 2 డిషెస్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి అండ్ సేమ్ టైం చాలా వెరైటీగా అనిపించాయి. చాలా చాలా థ్యాంక్స్. మై ప్లెజర్. ఈ రోజు XXX డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉంటున్న ఎంఏ శ్రీదేవి గారు. శ్రీదేవి గారు, మీరు రాసి పంపిన మ్యాంగో ఫిష్ కర్రీ అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్. త్వరలోనే XXX వారి విలువైన బహుమతి అందజేయబడుతుంది. రేపటి మీ ఇంటి వంటలో మరో 2 కొత్త రుచులతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ హాసిని. బాయ్.